హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తక్లఫ్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి బిల్ పేమెంట్స్ అనేది పేటిఎం కానీ ఫోన్పే కానీ జీపే కానీ దేంట్లో కూడా మన బిల్ పేమెంట్ చేయడానికి ఉండదు. కంపల్సరీగా మనకి ఏమైతే యాప్స్ ఉన్నాయో వాటిలో పనిచేయదు. మనం కంపల్సరీగా మనం ఏపీడీసీఆర్లో కానీ వెబ్సైట్లో కానీ లేకపోతే ఆ అప్లికేషన్ కానీ ప్లేస్టోర్లో కానీ మనం డౌన్లోడ్ చేసుకుని దాంట్లోనే పేమెంట్ చేయాలి. అది ఎలానో ఈరోజు నేను చెప్తాను. చెప్పే ముందు మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకోండి. దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ బిల్ పే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ కాబట్టి నేను ఏపీ ప్రాపర్ నా కరెంట్ బిల్ ఏపీలో ఉంది కాబట్టి నేను ఏపీ గురించి చెప్తాను. ఏపీడీసీఎల్ కరెంట్ బిల్ ఏపీడీసీఎల్ కొట్టగానే ఇక్కడ వస్తుంది అనమాట. మీరేం టెన్షన్ పడదు. ఈ లింక్ నేను మీకు కంపల్సరీ డిస్క్రిప్షన్లో చేస్తాను. అండ్ ఇక్కడే ఇచ్చాడు ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఫోన్పే గూగుల్ పే ఏ యాప్లో మాత్రం చెల్లించడానికి లేదు. కంపల్సరీ దాన్ని బ్యాన్ చేశారు. కానీ దీన్ని ఎలా చేయాలని నేను చెప్తాను. అండ్ ఇక్కడ ఇది ఎలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైరెక్ట్గా పే ఆన్లైన్ అయితే డైరెక్ట్ చేయొచ్చు. మనం కరెంటు బిల్లు డైరెక్ట్గా పే ఆన్లైన్ అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు. కానీ మనం కరెంటు బిల్లు ప్రింట్ చేసుకోవాలన్నా లేకపోతే అసలు ఎన్ని యూనిట్స్ వాడుతున్నాం, లాస్ట్ బిల్ పేమెంట్ చేసామా లేదా, లాస్ట్ బిల్ ఎంత వచ్చింది, లేదా నాకు 10 నెలల క్రితం నా పేమెంట్ ఎంత వచ్చిందో ప్రతిదీ తెలుసుకోవాలి. మీకు కన్నా కరెక్ట్గా కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ లాగిన్ అవ్వండి. అండ్ దీంట్లో మనకి కన్జ్యూమర్ లాగిన్లోకి క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ హెచ్టీ బిల్లు ఎల్టీ బిల్ అంటే ఏం లేదు. హెచ్టీ బిల్ అంటే హై పవర్ అనమాట. ఇప్పుడు పవర్ ప్లాంటే కానీ సబ్స్టేషన్ కానీ బిజినెస్ ప్లాంట్లు కానీ ఇలా చిన్న చిన్న వ్యాపారాల వల్ల కానీ సపరేట్గా డీసీ కరెంట్ వాడతారు. అండ్ ఇళ్ళకి వచ్చే కరెంట్లు వేరే అనమాట. ఇప్పుడు ఇళ్ళ కరెంట్ ఏసీ కరెంట్ వస్తుంది కాబట్టి మనం ఏ బిల్లు కడుతున్నాం ముందుగా తెలుసుకొని ఆ బిల్ పే చేసుకోండి. నేను ఎల్టీ బిల్లు కడుతున్నాను ఎందుకంటే మాది హౌస్ కాబట్టి. క్లిక్ చేశాను దాని మీద. అండ్ ఈ డీటెయిల్స్ ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యాను. అండ్ మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ సైన్ అప్ అవ్వండి. ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకోండి. టెన్షన్ పడద్దు. ఇవన్నీ ఏ లెటర్ ఉన్నా కానీ క్యాపిటల్ స్మాల్ అంటే ఏ ఉండవు. దీని తర్వాత సబ్మిట్ నొక్కండి. మనకి ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నా డీటెయిల్స్ ఇది నా కరెంట్ బిల్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎప్పటి నుంచో డౌట్ అనమాట, అసలు ఎన్ని యూనిట్స్ కాడుతున్నాయి మన కరెంట్ బిల్ అనేది ఎవరికైనా ప్రతికి వచ్చే డౌట్. అంటే దానికి ఎంత పడుతుంది, ఇప్పుడు దాకా మనకి బిల్ ఏమైతే అమౌంట్ అయితే ఏమి చెప్పలేదు. కానీ ఎన్ని యూనిట్స్ అంటే ఒక యూనిట్కి ఎంత పే చేస్తారని మనకి చెప్పలేదు. కానీ యూనిట్స్కి ఎంత కన్జ్యూమ్ అవుతుందని చెప్తున్నారు. నాకు జూలై మంత్లో 114 యూనిట్స్ కౌంట్ అయినాయి. దానికి 482 రూపాయలు అమౌంట్. నేను ఇంకా బిల్ పే చేయలేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్లో ఎంత, నవంబర్లో ఎంత, 2023లో ఎంత, మార్చ్లో ఎంత, ప్రతి బిల్ అమౌంట్ నీకు చూపిస్తూ ఉండేది అనమాట ఎంత. అంటే ఇక్కడ ఇది అనేది అమౌంట్ ప్రైస్ అనమాట. 1200, 1000 రూపాయలు, 800, 600 అలాగే. అండ్ దీని తర్వాత మీరు ఈ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే సింపుల్గా అకౌంట్లోకి రండి, మేనేజ్ అకౌంట్స్కి వెళ్ళిపోండి. అండ్ దీంట్లో ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ ఎలాగైతే మీ కరెంట్ బిల్ మీ సర్వీస్ నెంబర్ దాంట్లో ఇక్కడ టైప్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవటం అనమాట. అని నేను ఇక్కడ నా కరెంట్ బిల్ 2 యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఈ సెకండ్ కరెంట్ బిల్ నేను పే చేశాను. అండ్ ఇప్పుడు నేను ఇది పే చేయాలనుకుంటున్నాను. ఎల్ వెంకటేశ్వర్లు అనే అది కరెంట్ బిల్ నేను పే చేయాలనుకుంటున్నాను. దీనికి మనం ఏం చేయాలి అంటే సింపుల్గా బిల్ పేమెంట్స్ అండ్ ఆన్లైన్ దానికి వెళ్ళక ముందు ఫస్ట్ ఒకసారి మనలో డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోవాలి. అండ్ అసలు మనకి బిల్స్ ఏంటి, ఏంటి అండ్ ఈ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ మంత్ బిల్లు మనకి ఇప్పుడు బిల్స్ ఒకవేళ వస్తున్నాయో రావట్లేదు. ఒక్కోసారి ఇస్తున్నారు 5ంటికే, ఒక్కోసారి మనకి ఇచ్చినా కూడా వాళ్ళు పోగొడుతున్నారు, ఇంట్లో పెడుతున్నారు, ఎక్కడ మర్చిపోతున్నాయి, ఇవన్నీ మనకు తెలియదు. కానీ మనం ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ ఏం చేసుకుంటాం, మన ప్రతి మంత్ బిల్ ఎంత వచ్చిందో మనం తెలుసుకోవచ్చు సింపుల్గా. అండ్ ఇక్కడ ప్రతి మంత్ బిల్లు ఎంత ఉంది, ఎంత పడింది, ఎంత డేట్ ఉంది, అసలు మనకి ఏమేమి ఛార్జెస్ వేసినా కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. ఇక్కడ ఎనర్జీ ఛార్జెస్ అంట, కస్టమర్ ఛార్జెస్ అంట, అండ్ ఫిక్స్డ్ ఛార్జెస్, లాస్ ఆర్ గెయిన్. అండ్ ఇక్కడ అదర్ ఛార్జెస్ 34.4 రూపీస్ వేశారు. అండ్ ఇక్కడ మనకి టోటల్ బిల్ అమౌంట్ 482 అండ్ టోటల్ అమౌంట్ వి పెయిడ్ 400. మనకు కావాలంటే ఈ బిల్ పే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా లాస్ట్ అమౌంట్ బిల్ మనం ఎలాగైతే ఒక బిల్ కౌంటర్ వచ్చి మనకి ఎలా ఇస్తాడో సేమ్ అలానే ఒక పేరు వస్తుంది అనమాట. మీరు కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు, లేకపోతే ఉంచుకోండి. నేను ఇప్పుడు 482 అమౌంట్ కట్టాలి. ఎలా కట్టాలి సింపుల్గా బిల్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళండి. పే ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ
మనం 2 టైప్స్‌గా పే చేసుకోవచ్చు. ఒకవేళ అందరికీ డెస్క్‌టాప్‌లా కాకుండా మొబైల్స్‌లోనే మీరు పే చేసుకున్నారంటే సింపుల్‌గా ఏపీసీ కన్స్యూమర్ యాప్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ యూజర్ నేమ్, పాస్వర్డ్ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత పే చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అండ్ లేకపోతే బిల్ డెస్క్ పేమెంట్ అంటే ఓన్లీ ఇట్లాగా ల్యాప్‌టాప్‌లో గానీ, లేకపోతే వెబ్‌లో గానీ మనకు తెలియకపోతే ఇప్పుడు కరెంట్ బిల్ చాలామందికి తెలీదు ఫోన్‌లో చూసుకోవటం. కాబట్టి కంపల్సరీగా వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్‌లోనే కడతారు. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు? ఇక్కడ మనకి అసలు దీనికి ఏమేమి యాక్టివేట్ ఉన్నాయో చూసుకుందాం. వీసా కార్డు, క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ ఉంది, డెబిట్ కార్డ్స్ ఉంది, అండ్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ కూడా ఉందన్నమాట. అండ్ దాంతో పాటు మనకి ఇంకా భీమ్ యూపీఐ స్కానర్స్, మన స్కానర్ వస్తది. అండ్ గూగుల్ పే మన ఫోన్‌లో మనం ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్‌లో యూజ్ చేస్తామో అప్పుడు మనకి గూగుల్ పే యాక్టివేషన్ ఉండిద్దన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనైతే మాత్రం బిల్ డెస్క్ పేమెంట్ మీద క్లిక్ చేస్తాను. అంటే ఇయన్నీ ఎట్లా వస్తాయి? బై క్లికింగ్ ఆన్ ద బిల్ డెస్క్. బిల్ డెస్క్ మీద క్లిక్ చేస్తే వచ్చేదంతా ఇది చెప్తున్నానన్నమాట ముందుగానే ఏమేమి యాక్సెస్ ఉంది. నేను బిల్ డెస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. దానికి ముందు మన సర్వీస్ నెంబర్‌కి ఏ సర్వీస్ నెంబర్ మీరు ఏదో సర్వీస్ నెంబర్‌కి బిల్ పేమెంట్ చేయాలనుకున్నా ఆ సర్వీస్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. అండ్ దాని తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. 740034. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కంపల్సరీగా సర్వీస్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత నా నేమ్ వస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి సర్వీస్ నెంబర్కి మనం ఇచ్చిన నేమ్ ఒకటా కాదు. అండ్ అమౌంట్ కూడా చెక్ చేసుకోండి. ₹442. ఓకే, బిల్ డేటు, డ్యూ డేటు. అండ్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పేమెంట్ గేట్వే వచ్చిందనమాట. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే మాత్రం మనకి ఛార్జెస్ పడతాయి. అంతేగాని యూపీఐ పేమెంట్స్ కానీ, గూగుల్ పే కానీ వాటితో చేస్తే మాత్రం మనకి ఛార్జెస్ పడవు అని ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నేనైతే మాత్రం నా రిక్వైర్మెంట్ ప్రకారం అంటే ఎవరి మనీ ఎలా ఉంటే అలా కట్టుకోండి. నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఏంటంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేసుకుంటున్నాను. నా డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ క్రెడిట్ కార్డ్ నెంబర్ కాబట్టి మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మంత్, ఇక్కడ సివివి అనమాట. అంటే ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్. అంతా మీరు డీటెయిల్స్ అంతా పక్కాగా ఇచ్చుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాత మీకు పేమెంట్ చేయండి. మీకు మీద క్లిక్ చేయాలి. చేయగానే నేను చెప్పాను ఇక్కడ కన్వీనియన్స్ ఫీ అష్యూరెన్స్ బిల్లో ఛార్జ్ యువర్ క్రెడిట్ కార్డ్. నా క్రెడిట్ కార్డ్కి టోటల్ జిఎస్టీ 18% పడుతుంది. 18% అంట 0.7 అంటే కన్వీనియన్స్ ఫీ 4.08. క్రెడిట్ కార్డు ఇష్యూ చేయడం వల్ల ₹4 ఛార్జెస్ పడుతుంది. నియర్లీ 4.08 0.7 అంటే నియర్లీ ₹5 పడుతుంది అనమాట. సరే, నాకు ఇంకా వేరే ఛాన్స్ కానీ నేను దీంట్లో పే చేయాలనుకుంటున్నాను. ప్రొసీడ్ విత్ పేమెంట్ క్లిక్ చేయండి. అంటే మీకు ఇది వేరే గేట్వేకి వెళ్ళైతే టెన్షన్ పడమాకండి. మీకు ఫోన్కి ఓటీపీ వచ్చిందన్నమాట. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయండి. సింపుల్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ఇక్కడ ఎప్పుడైతే మొత్తం వన్స్ పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీరు ఏది మాత్రం క్లిక్ చేయమాకండి. ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వచ్చిన థ్యాంక్ యూ యువర్ పేమెంట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్, ప్లీజ్ గో టు ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ వచ్చిందనమాట. అండ్ ట్రాన్సాక్షన్ రిటర్న్ టైం, సర్వీస్ నెంబర్. అండ్ మనకి దీన్ని మీకు డౌట్ ఉంటే ప్రింట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా ఏదైనా మనం పేమెంట్ చేస్తే మాత్రం దాన్ని కంపల్సరీ ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. ప్రింట్అవుట్ అది మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. అండ్ దీని తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. ఇంకా మనకి అవసరం మనకి క్లోజ్ చేసేయండి. అండ్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను అనమాట మన డాష్బోర్డ్లోకి. అండ్ ఇది ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే అసలు మన అమౌంట్ అంటే ఇది రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. ఇంకెక్కడ పేమెంట్ హిస్టరీ చూసుకుంటే మనం ఏమేమి పేమెంట్ చేసాం, ఎప్పుడెప్పుడు పేమెంట్ చేసాం మొత్తం వస్తుంది. August 7, 2023 ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ
మన లాస్ట్ పేమెంట్ 12th పేమెంట్ చూసారు ఇక్కడ. నేను బిల్డర్స్ జూలై 16th 2024 ₹424 నేను పే చేశాను. నా హిస్టరీ ఇక్కడ నుంచి మన పేమెంట్ ప్రతి హిస్టరీ చూపిస్తుంది. లాస్ట్ జూన్ ఎండ్ పేమెంట్ చేశాను. ఇక్కడ 16th జూలై 2024 ₹442 నేను పే చేశాను అనమాట. ఓకేనా. మీరు ఈ మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని అది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద థగ్ లైఫ్ ఛానల్. అంటే ఇలాగే మనం పేమెంట్స్ అనేవి చేస్తాం అనమాట. అండ్ కరెంట్ బిల్ ఎలా అంటే ఎలాగైనా కట్టవచ్చు, లేకపోతే ఇంకా వేరే విధంగా కట్టవచ్చు. మీకు ఏ విధంగా ఆ విధంగా పే చేసుకోండి.